శబరిమల యాత్రలో ఎరిమేలిలో పేటతుళ్ళి ఆడతారు. ఎందుకో తెలుసుకుందాం. కొంతమంది బందిపోట్లు అడవి సమీపంలో ఉన్న ఆదివాసుల సంపదను దోచుకుని వారిని భయభ్రాంతులకు గురిచేస్తుంటారు. ఆదివాసులు వారి బాధ భరించలేక పందలరాజుకు ఈ విషయం గురించి మొరపెట్టుకుంటారు. రాజశేఖర మహారాజు వారిని అంతం చేద్దామని బయలుదేరుతున్నప్పుడు అప్పుడే విద్యాభ్యాసం విలువిద్య ముగించుకుని ఇంటికి వచ్చిన మణికంఠుడికి విషయం తెలిసి, నాన్నగారు మీ అనుమతితో నేను వెళ్ళి వారిని అంతం చేస్తాను అని తన తల్లిదండ్రి పాదాలకు నమస్కరించి బందిపోట్ల మీద యుద్ధానికి బయలుదేరతారు మణికంఠుడు. 2 రోజుల యుద్ధానంతరం బందిపోట్లను వేటాడి తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న ఆదివాసులు స్వామివారికి ఎదురెళ్ళి స్వామివారి ముందు ఆనందంతో చిందులు వేస్తూ డప్పులు వాయిస్తూ నాట్యం చేస్తూ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తారు స్వామివారి ముందు. వారు చూపించిన ప్రేమకు స్వామి ఎంతో ఉప్పొంగిపోయి అక్కడి నుంచి రాజభవనానికి బయలుదేరుతారు. ఈ విజయానికి గుర్తుగా చెడుపై మంచికి నిదర్శనంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆదివాసుల వేషధారణలో స్వామివారి కోసం పేటతుళ్ళి ఆడటం ఆనవాయితీ. ఈ సాంప్రదాయం ఎరిమేలిలోని శ్రీ పేటా ధర్మశాస్త్ర ఆలయం నుంచి శ్రీ పందలరాజు నిర్మిత ధర్మశాస్త్ర ఆలయం వరకు కొనసాగుతుంది. ఈ పేటతుళ్ళని జీవితంలో ఒక్కసారైనా ఆడి తీరాల్సిందే, చూసి తీరాల్సిందే. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.